బుల్లితెర రంగంలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలా సీరియల్ ఆర్టిస్టుగా కెరియర్‌ని ప్రారంభించి రాణిస్తున్న వాళ్ళలో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తుంది. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. బుల్లితెర రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే సీరియల్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రతి ఒక్కరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ అకస్మాత్తుగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ బుల్లితెర రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, సిద్ధార్థ్ వేణుగోపాల్. ఈ నటుడికి కూడా పరిచయం అవసరం లేదు. మలయాళ రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్ హీరోగా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతడి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి, డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్లో కనిపిస్తూ వచ్చిన అతడికి ఎలాగైనా సీరియల్ హీరోని అవ్వాలన్నది కోరిక. అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మలయాళ బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో సీరియల్స్, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కస్తూరిమన్, భాగ్య జాతకం వంటి సీరియల్స్తో సీరియల్ హీరోగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాంటి సిద్ధార్థ్ వేణుగోపాల్ వయస్సు కేవలం 47. గత 2 ఏళ్లుగా ఇతడు క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే దురదృష్టవశాత్తు ఇతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ముఖ్యంగా ఇతడితో కలిసి నటించిన సీరియల్ ఆర్టిస్టులు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ఆ తల్లికి, ఇతడి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వైనం. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో బుల్లితెర రంగాల్లో నటుడిగా అలరిస్తున్న ఓ సీరియల్ ఆర్టిస్ట్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, ఈ ఆర్టిస్ట్ ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.